అందరికీ నమస్కారం. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని 51వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. దుష్ట దూరా దుర్మార్గులను శిక్షించి భక్తులయందు దుష్టత్వం ఉన్నచో దానిని తొలగించి జగన్మాత దుష్టత్వమును దూరముగా ఉంచుతుంది. దురాచార శమని కాలవశమున గాని ప్రారబ్ధవశమున గాని తన భక్తులు సదాచారములను విడిచి దురాచారములకు పాల్పడినచో అట్టి వారి యొక్క దురాచారములను అమ్మ శమింపచేసి తొలగించును. దోషవర్జిత శ్రీమాత యందు ఎటువంటి గుణదోషాలు గాని రాగద్వేషాదులు గాని లేవు. భక్తుల యందలి దోషాలను ఆమె తొలగిస్తుంది. సర్వజ్ఞ అమ్మకు వేద శాస్త్రాలే కాకుండా సకల జీవరాశుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలుసు. అందుచేత ఆమె సర్వజ్ఞ. సాంద్ర కరుణ ఆ తల్లి మూర్తీభవించిన కరుణా స్వరూప. సాధారణంగా అమ్మలందరూ కరుణామయులే. జగజ్జనని అమ్మల కన్నా అమ్మ గనుక ఆమె కరుణా స్వరూపిణి. సమానాధిక వర్జిత జగన్మాత దృష్టిలో అందరూ సమానమే. సమత్వమే దైవ లక్షణమని గీతలో చెప్పారు. అమ్మకు అల్పులు అధికులు అను భేదమేమీ లేదు. సజ్జనులందరూ ఆమె అనుగ్రహమునకు పాత్రులే. 52వ శ్లోకం. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి. సర్వశక్తిమయీ విశ్వములోని సకల శక్తులకు శక్తిని ప్రసాదించు ఏకైక మూలశక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి అయిన శ్రీమాత. సర్వమంగళ జగన్మాత సర్వమంగళ. ముల్లోకాలపై మంగళాశీస్సులను కురిపించు తల్లి. భక్తులకు ఆశ్రితులకు అమంగళాలను తొలగించి సర్వశుభములను అనుగ్రహిస్తుంది. సద్గతిప్రద శ్రీమాత ఆశ్రితులకు శుభములు మంగళకరములు సుఖప్రదములు అయిన లౌకిక ఫలములనే కాకుండా భక్తి జ్ఞాన మోక్షాది ఆధ్యాత్మిక సద్గతులను కూడా ప్రసాదిస్తుంది. సర్వేశ్వరి ఆ తల్లి సర్వలోకములకు ఈశ్వరి. సృష్టి స్థితి లయములను నిర్వహించు సర్వేశ్వరి. సర్వమయీ విశ్వమంతటిని తనయందే ఇముడ్చుకుని విశ్వమంతటను సర్వాంతర్యామినిగా వ్యాపించియున్న శ్రీదేవి సర్వమయీ. సర్వమంత్ర స్వరూపిణి జగజ్జనని సప్తకోటి మంత్రముల యొక్క ప్రాణస్వరూపిణి అని అర్థం. 53వ శ్లోకం. సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మణి మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. సర్వయంత్రాత్మిక సర్వయంత్రములు దేవి స్వరూపములే. అనేక కార్యాల ఫలసిద్ధికై అనేకమైన యంత్రములున్నాయి. అమ్మను ఆరాధించడానికి వేలాది సంఖ్యలలో యంత్రములున్నాయి. యంత్రం అనగా ఆ దేవత యొక్క మంత్రశక్తి కేంద్రము అని అర్థం. సర్వతంత్ర రూప వేదములలోని కర్మకాండానుష్ఠానమును నిర్దేశించు విధానములను తంత్రములంటారు. అట్టి తంత్రముల స్వరూపమే అమ్మవారు. మనోన్మణి ఉన్మణి అనగా నిశ్చలమైన మనస్సును హృదయస్థానమునందు గాని భ్రుకుటి యందు గాని ధ్యానమగ్నము చేయుట. తీవ్రమైన ధ్యానావస్థలలో గాని ఉద్ధృతమైన భక్తి పారవస్యముతో గాని మనస్సు లీనమైపోవు స్థితియే మనోన్మణి. అదియే అమ్మ స్థానము. మహేశ్వరి చరాచర విశ్వమును పాలించే ఈశ్వరి గనుక మహేశ్వరి అని అమ్మ స్తుతింపబడింది. మహాదేవి మహాదేవుని శక్తి స్వరూపమే మహాదేవి. ఆమెది మహోన్నత స్థానము. ఆమె సృష్టి స్థితి లయకర్త్రిని. మహాలక్ష్మి జగన్మాత ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆమెయే వాగ్దేవి. ఆమెయే సంపత్ప్రదాత్రి అయిన మహాలక్ష్మి. మృడప్రియ మృడుడు అంటే పరమశివుడు, ఆనంద స్వరూపుడు. జగజ్జనని ఆయన యొక్క ప్రాణప్రియ అర్ధాంగిని. 54వ శ్లోకం.
మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. మహారూప ఎవ్వరూ తెలుసుకోలేని విశ్వ విరాట్ స్వరూపము ఆ జగన్మాతది. ఆమెయే సగుణ నిర్గుణ సాకార నిరాకార స్వరూపిణి. మహాపూజ్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులతో సహదేవతలు ఊర్ధ్వలోకవాసులు మానవులు దానవులు అందరూ ఆరాధించే ఆ ఆది పరాశక్తి మహాపూజ్య అని వర్ణింపబడింది. మహాపాతక నాశిని జగన్మాత గొప్ప క్షమాస్వరూపిణి. ఎంతటి ఘోర పాపము చేసిన వ్యక్తి అయినను పశ్చాత్తాప హృదయముతో బాష్పజలముతో ఆమె చరణములను కడిగితే ఆమె కరుణించి క్షమిస్తుంది. మహామాయ పరమాత్మ యొక్క శక్తికి ప్రతీకమైన ఆదిపరాశక్తియే మహామాయ, యోగమాయ, మూల ప్రకృతి, సృష్టి స్థితి లయకారిణి శ్రీమాత. మహాసత్వ ఆ తల్లి త్రిగుణాతీత, శుద్ధ సత్వ గుణోపేత. పరమాత్మ యొక్క ప్రత్యక్ష ప్రతీకమైన ఆ పరాశక్తి శుద్ధ సత్వ గుణనిధి. మహాశక్తి బ్రహ్మాది త్రిమూర్తులకును ఇంద్రాది దేవతలకును దిక్పాలకులకును సమస్త జీవరాశులకును తమ తమ కర్తవ్య పాలనకు కావలసిన చైతన్యమును శక్తిని ప్రసాదించు జగన్మాతయే మహాశక్తి. మహారతి ఇంద్రియాలను తృప్తిపరిచే లౌకిక విషయరమణము అతి సామాన్యమైన క్షుద్రరతి అనబడును. దాని వలన సంసార బంధం ఏర్పడును. ఆత్మరతి వలన కలుగు ఆత్మానందము వలన బంధమోక్షము కలుగును. దానిని మహారతి అని వాగ్దేవతలు వర్ణించారు. జగదాంబయే మహారతి స్వరూపిణి మహాత్మానందదాత. 55వ శ్లోకం. మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగీశ్వరేశ్వరీ. మహాభోగ భోగాసక్తులకు మోక్షము దుర్లభము, మోక్షకాములకు భోగము అవరోధకరము. అయినను జగన్మాత తన భక్తులకు భోగమును ప్రసాదించి మోక్షమును కూడా అనుగ్రహిస్తుంది. ఆమెయే సకల భోగములకు నిధి. మహైశ్వర్య పరాశక్తిని మహేశ్వరి అని వర్ణించారు. ఐశ్వర్య అంటే ఈశ్వర్య శక్తులున్న వారందరికంటే మిన్నయని. సృష్టి అందలి సర్వస్వము ఆమె యొక్క స్వరూపమే. అందుచేతనే ఆమె మహైశ్వర్య అని అన్నారు. మహావీర్య గొప్ప సామర్థ్యము పరాక్రమము గల తల్లి శ్రీమాత. మహాబల మహాశక్తి సమన్విత అయిన శ్రీమాత సాటిలేని వీర్యశక్తి బలశక్తి గల తల్లి. మహాబుద్ధి మనస్సు నివేదించు నానా విధములైన అనుభవాలను విశ్లేషించి వివేచన చేసి నిశ్చయించుట బుద్ధి యొక్క కార్యము. మనస్సు అనేకమైన విషయాలను సేకరిస్తుంది. వాటి నుండి పరమాత్మను తెలుసుకొని పరంధామమును చేర్చునట్టి జ్ఞానమే అసలైన జ్ఞానము మహాబుద్ధి. ఆ మహాబుద్ధి స్వరూపిణియే శ్రీమాత. మహాసిద్ధి యోగ సాధనలో అనేకమైన సిద్ధులు సంభవిస్తాయి. ఉత్తమ యోగులు ఈ సిద్ధుల ప్రలోభములో చిక్కుకొనరు. ఇవి వారి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధములని వారికి తెలుసు. మోక్షసిద్ధియే సర్వోత్తమ సిద్ధి. అదియే మహాసిద్ధి. అమ్మ ఆ మహాసిద్ధి స్వరూపిణి. మహాయోగేశ్వరేశ్వరి పరమశివ శ్రీకృష్ణులతో సహా అనేకులైన యోగేశ్వరులకు కూడా ఈశ్వరి ఆ ఆది పరాశక్తి. అందుచేతనే ఆమెను మహాయోగేశ్వరేశ్వరి అని వర్ణించారు. వచ్చే వీడియోలో మరికొన్ని శ్లోకాలకు అర్థములు తెలుసుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.